ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మాథ్యలింగం డిమాండ్ చేశారు. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని 421 మందికి ఉద్యోగాలిచ్చి తీరని ద్రోహం చేశారన్నారు. ఒక్కొక్క ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్మేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైసీపీ ఆధారాలతో సహా బయటపెట్టిన కూటమి లెక్క చేయకుండా ప్రవర్తిస్తుందని ఆగ్రహించారు. ఈ కుంభకోణంపై సీడే దర్యాప్తు వేసేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, అలాగే ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ మీద ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో మరి స్పోర్ట్స్ కోటాలో సుమారు 421 ఉద్యోగాలు మరి అర్హత లేనటువంటి వాళ్ళకి ఇచ్చి మరి జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ప్రతిభ కనబరిచినటువంటి స్పోర్ట్స్లో ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటటువంటి తరుణంలో వాళ్ళని ఈరోజు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఎటువంటి అర్హత అంటే రాష్ట్ర స్థాయిలో కానీ లేదనుకుంటే యూనివర్సిటీ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులకేమో ఉద్యోగాలు ఇచ్చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు రాకపోవడం అనేటటువంటిది దురదృష్టకరం. అంటే వీటికి ప్రధానంగా ఏంటంటే సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి మరి ఈ కూటమి ప్రభుత్వం అమ్ముకున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటిది ఆధారాలతో సహా దీన్ని తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కనీసం నిమ్మక నీరెత్తినట్లు కూడా లేకుండా ఉండడం నిజంగా ఈ దౌర్భాగ్య పరిస్థితులకి కారణమని చెప్పేసి అంటాం.